గైస్, ఈ వీడియోలో అయితే మనం నిన్న ఐపీఎల్లో జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. సో ముందుగా ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిందనమాట. అసలుకి యాక్చువల్గా సూపర్గా ఆడారు. సో ఇనీషియల్గా ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, సో వాళ్ళు కేకేఆర్ బౌలర్స్కి ముచ్చమటలు పట్టించారనమాట. ప్రతి బాల్ 4-6 కొట్టి అసలుకి సూపర్ స్టార్ట్ ఇచ్చారు ఎస్ఆర్హెచ్కి. అండ్ తరువాత మిడిల్ ఆర్డర్లో వచ్చిన క్లాసీన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి అదే మొమెంటం కంటిన్యూ చేసి ఎస్ఆర్హెచ్కి 226 రన్స్ టార్గెట్ చేశారనమాట. కేకేఆర్కి టార్గెట్ ఇచ్చారు. సో 226 రన్స్ ఈజ్ ఎ హ్యూజ్ టార్గెట్ అనమాట. అండ్ తర్వాత సెకండ్ బ్యాటింగ్ దిగిన కేకేఆర్ స్టార్టింగ్ నుంచే తడబడతా వచ్చారనమాట. ఎందుకంటే అంత హ్యూజ్ టార్గెట్ చూసి మేబీ స్టార్టింగ్ నుంచే కొంచెం వాళ్ళు మొమెంటం కోల్పోయారు. అండ్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ కేకేఆర్ అనమాట. మల్టిపుల్ రన్అట్స్ అయ్యాయి అండ్ చాలా క్విక్గా వికెట్స్ పడిపోయాయి. అండ్ అజింక్య రహానే అండ్ ఫిన్ యాలన్ స్టార్టింగ్లోనే తక్కువ రన్స్కే వెనుదిరిగారనమాట. సో దాని తర్వాత రఘువంశీ ఒక మంచి నాక్ ఆడాడు యాక్చువల్గా. బట్ అదొక్కటి సరిపోలేదు. అండ్ తర్వాత రింకు సింగ్ కూడా హీ ట్రైడ్ ఈజ్ బెస్ట్ ఐ థింక్, బట్ ఇట్ డిడ్ నాట్ వర్కౌట్ ఫర్ కేకేఆర్. ఎందుకంటే వీళ్ళు వికెట్స్ కోల్పోతూ ఉన్నప్పుడు కొద్దీ ప్రెషర్ బిల్డప్ అయింది. సో ఆ ప్రెషర్లో అరౌండ్ 160 రన్స్కి మాత్రమే ఆల్అవుట్ అయిపోయారనమాట. సో విచ్ వాజ్ వెరీ లీస్ట్ చేసింగ్ అనమాట యాక్చువల్గా. సో నాకు తెలిసి కేకేఆర్ వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి. ఎందుకంటే నిన్న చూస్తే బౌలింగ్ కూడా అంత సూపర్గా ఏం పడలేదు. ఈవెన్ వరుణ్ చక్రవర్తిని కానీ సునీల్ నారాయణని కానీ వీళ్ళు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అసలుకి ఏమాత్రం లెక్క చేయలేదు. వాళ్ళ స్పిన్నర్స్ బౌలింగ్లో చాలా బాగా ఆడారనమాట. సో కేకేఆర్ ఫర్దర్ మ్యాచెస్లో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అండ్ బౌలింగ్ని ఇంప్రూవ్ చేసుకోకపోతే చాలా కష్టం అని నాకు అనిపిస్తుంది. సో ఇంకా ఇలాంటి మోర్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్.